ఫ్రెండ్స్, గుడ్లతోటి ఎప్పుడు ఇగురు కూరలా కాకుండా ఒకసారి గ్రేవీలో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో గుడ్లు వేసుకొని ఉడికించుకొని ఉంచుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత వేరే బాండీలోని కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, పసుపు, టమాటోలు, గ్రేవీ టేస్టీగా ఉండడం కోసం గసగసాలు కానీ, పచ్చి కొబ్బరి కానీ, అలానే జీడిపప్పులు కానీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత పేస్ట్లా తయారు చేసి ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించిన గుడ్లు నీట్గా ఉంచుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్న తర్వాత వేరే బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. కలర్ఫుల్గా కనబడడం కోసం గుడ్లు ఫ్రై చేసుకొని తీసేసి ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా హోల్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసేసి దగ్గరికి మగ్గించుకొని గుడ్లు వేసేసి కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే గుడ్డు మసాలా గ్రేవీ రెడీ అయిపోతుంది.